మరి జిహెచ్ఎంసీలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే అసలు దీన్ని ఆపిటోడలేడా అనేది అర్థం కాని పరిస్థితి. ఇది పెన్షన్ సంబంధించినటువంటి భాగవతం. చనిపోయిన మహిళ పేరిట 80 లక్షల దోపిడీ. ఇది ఇంత దారుణం, ఘోరం. ఇది 80 లక్షలు. ఒక మహిళ చనిపోయింది, అయితే ఆమె చనిపోతే బతికినట్టు చూపిస్తూ ప్రతి నెల డ్రా చేసుకొని 80 లక్షల రూపాయలు దోపిడీ చేసినటువంటి ఈ కేసు ఏదైతుందో, ఈ పెన్షన్ సంబంధించినటువంటి దానికి పాల్పడ్డటువంటి సలీం అనేటువంటి మరి ఒక వ్యక్తి ఎంప్లాయీ, మరి ఆయన మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం చేస్తుండు. ఎట్లా చేస్తుండు? 80 లక్షల దోపిడీ చేసినటువంటి అతన్ని సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేస్తే మరి ఆయన ట్రాన్స్పోర్ట్ విభాగంలో అసిస్టెంట్గా పనిచేస్తున్న సలీంను ఈ కేసుకు సంబంధించి ఆయన సస్పెండ్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం ఎట్లా చేస్తుండ అనేది ఇక్కడ అడుగుతున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో రోజు ఒక స్కామ్, ఏదో ఒక రకమైనటువంటి ఆర్టికల్ తోటే మన ముందుకు వస్తుంది గ్లోబల్ 360. మరి అందులో ఈ భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పేపర్లో మరి ఈరోజు జిహెచ్ఎంసీలో పెన్షన్ భాగవతం 2 రోజుల కింద కూడా దీనికి సంబంధించింది దీంట్లో మనం వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా దీనికి సంబంధించినటువంటి వార్త మళ్ళీ చూస్తున్నాము. జిహెచ్ఎంసీలో పెన్షన్ భాగవతం. మరి జిహెచ్ఎంసీలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతుంటే అసలు దీన్ని ఆపిటోడలేడా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది పెన్షన్ సంబంధించినటువంటి భాగవతం. దేనికి? పెన్షన్ భాగవతం అని పెట్టారు. చనిపోయిన మహిళ పేరిట 80 లక్షల దోపిడీ. ఇది ఇంత దారుణం, ఘోరం. ఇది 80 లక్షలు. ఒక మహిళ చనిపోయింది, అయితే ఆమె చనిపోతే బతికినట్టు చూపిస్తూ ప్రతి నెల డ్రా చేసుకొని 80 లక్షల రూపాయలు దోపిడీ చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. భారీ ముడుపులు తీసుకొని లైఫ్ సర్టిఫికేట్లు మంజూరు చేసిన ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరు? మరి ఇక్కడ ఈ డబ్బులు తీసుకొని మరి లైఫ్ సర్టిఫికేట్లు మంజూరు చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎవరు అనేటువంటి ఇక్కడ మరి ప్రశ్నిస్తుంది భారత్ శక్తి. గతంలో ఈ విషయంపై విజిలెన్స్ కేసు, సలీం మళ్ళీ ఉద్యోగం కొనసాగింపు ఎలా? ఈ కేసు ఏదైతుందో, ఈ పెన్షన్ సంబంధించినటువంటి దానికి పాల్పడ్డటువంటి సలీం అనేటువంటి మరి ఒక వ్యక్తి ఎంప్లాయీ, మరి ఆయన మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం చేస్తుండు. ఎట్లా చేస్తుండు? 80 లక్షల దోపిడీ చేసినటువంటి అతన్ని సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేస్తే మరి ఆయన ట్రాన్స్పోర్ట్ విభాగంలో అసిస్టెంట్గా పనిచేస్తున్న సలీంను ఈ కేసుకు సంబంధించి ఆయన సస్పెండ్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం ఎట్లా చేస్తుండ అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఎవరెవరు అమ్ముడు పోయిండ్రు, ఎవరెవరు అవినీతి పాల్పడ్డారు అనే కోణంలో భారత్ పేపర్ ఇన్వెస్టిగేషన్. ఇది ఈ యొక్క పెన్షన్ భాగవతానికి సంబంధించినటువంటి వార్త భారత్ శక్తి పేపర్ ఈరోజు విశ్లేషణ ఎందుకు చేసిందంటే, ఈ 80 లక్షల రూపాయల భాగవతాన్ని ఎవరైతే కొట్టేసిన మరి సలీం ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేస్తే మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరి మరి పనిచేస్తుండు. దీంట్లో ఎవరెవరు ఎంతకు అమ్ముడు పోయినరు, ఎంతకు పాల్పడరు అనేటువంటి కోణం మీద మరి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటిది భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ చార్మినార్ జోన్, ఎంటమాలజీ మరియు రవాణా విభాగాల్లో పెను సంచలనం సృష్టించిన భారీ పెన్షన్ కుంభకోణం వెలుగు చూసింది. ఇది ఎక్కడ అంటే జిహెచ్ఎంసీ చార్మినార్ జోన్, ఎంటమాలజీ మరియు రవాణా విభాగం, ట్రాన్స్పోర్ట్ విభాగంలో జరిగినటువంటి ఈ సంచలనమైనటువంటి మరి పెన్షన్ భాగవతం కుంభకోణం. ఏళ్ల క్రితమే మరణించిన ఓ వృద్ధురాలు బ్రతికే ఉన్నట్లు నకిలీ లైఫ్ సర్టిఫికెట్లు, జీవిత ధృవీకరణ పత్రాలు సృష్టించి దాదాపు 80 లక్షల రూపాయలు పైగా ప్రభుత్వ ధనాన్ని కాజేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తినాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, దాదాపు ఆమె కొన్ని ఏళ్ల క్రితమే చచ్చిపోయింది, ఆమె బతికే ఉన్నట్టుగా మరి ఆమె సర్టిఫికేట్ తీసుకొని ఆమె పెన్షన్ డ్రా చేయడం మొదలుపెట్టారు. అట్లా ఎంత చేసిండ్రో 80 లక్షల రూపాయలు పైగా ప్రభుత్వ ధనాన్ని కాజేసినటువంటి వైనం చూస్తున్నాం. మరి దీనిపై యాక్షన్ టేకెన్ రిపోర్టు అంటే ATR, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కోరిన సామాజిక దీనికి సంబంధించింది 2వ పేజీలో చూద్దాం మనం. వీళ్ళు ఏం కోరిందంటే, భారత్ శక్తిలో వచ్చినటువంటి ఆర్టికల్ సంబంధించినటువంటిది ఎవరైతే సలీం మీద యాక్షన్ తీసుకుందో దానికి సంబంధించినటువంటిది ATRను, యాక్షన్ టోకెన్ రిపోర్ట్ ఇవ్వమని RTI చేసి
యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ వాళ్ళు మరి ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇచ్చిండ్రా వాళ్ళు? ఇయ్యలే. మరి ఎందుకు ఇయ్యలేదు అనేది మనం దీనికి సంబంధించినటువంటి వార్తను చూద్దాం. మనం మొదటి పేరు చదువుకున్నటువంటి వార్త ఇక్కడ వచ్చింది చూడండి. ఇదే ఎవరు అతను? మరి మహమ్మద్ సలీం అనేటతను ఏదైతే ఈ స్కామ్కు పాల్పడి సస్పెండ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యిందో ఈయనకు సంబంధించినటువంటిది మరి వివరాలు ఇవ్వమని చెప్పి ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వాళ్ళు మరి ఇక్కడ మరి వాళ్ళు ఆర్టీఐ చేసినటువంటి దాన్ని చూస్తున్నాము. ఇది జిహెచ్ఎంసీలో పెన్షన్ భాగవతం మనం చెప్పుకున్నది ఇదే. ఇగో ఇక్కడ ఉన్నారు వీళ్ళు చూడండి. అవినీతిని ప్రోత్సహిస్తున్న జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అడ్మిన్ శంకరయ్య గారు. ఈ యొక్క జరిగినటువంటి పెన్షన్ భాగవతం 80 లక్షల దుకాణం ఏదైతే ఉందో మోసం, ఆ స్కాము, దాన్ని ప్రోత్సహిస్తున్నాయనే ఈయన మరి అడిషనల్ కమిషనరు అడ్మిన్ శంకరయ్య, ఈ శంకరయ్య సార్ దీన్ని కాపాడుకుంటుండు. ఇక ఈ క్రైమ్ చేసింది ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఎంప్లాయీ పేరు ఏంది ఇక్కడ? మహమ్మద్ సలీం. ఈయన ఐడి నెంబర్ వచ్చి 13115. ఈయన డిసిగ్నేషన్ ఏంది? రికార్డ్ అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ విభాగం. ఇది ఆ జిహెచ్ఎంసీలో జరిగినటువంటి మరి పెన్షన్ భాగవతానికి సంబంధించినటువంటి చేసినటువంటి మరి క్లయింట్ ఇతనే నేరస్తుడు. 80 లక్షలు దోసుకున్నాడు ప్రభుత్వ ధనాన్ని. ఇది చూద్దాం. అవినీతికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ సలీం. ఈయన ఎవరు? అవినీతి పాల్పడ్డది మహమ్మద్ సలీం. కార్యకర్తలపై సంబంధిత ఉన్నతాధికారులు తీవ్ర దురుసుగా ప్రవర్తించడం నగరంలో కలకలం రేపుతుంది. అంటే దీని మీద కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు దురుసుగా ప్రవర్తించడం, మీరేం చేసుకుంటారో చేసుకోరి, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆధారాలు, మీరెవరు అడగనికి, ఇట్లా దురుసుగా ప్రవర్తిస్తారు. ఎందుకు శంకరయ్య సార్ మీరు ఇట్లా మీరు ఇవ్వాలి కదా ఆధారాలు అడిగినప్పుడు. మరి అసలు ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. కుంభకోణం నేపథ్యం. అసలు ఈ కుంభకోణం ఎట్లా జరిగింది? ఈ యొక్క 80 లక్షల కుంభకోణం పెన్షన్ ఎట్లా కొల్లగొట్టబడ్డది, ఏం జరిగింది అనేది క్లియర్గా ఇక్కడ మనం చూద్దాం. ఇది చార్మినార్ జోన్ జిహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో గతంలో పనిచేసి మరణించిన ఉద్యోగి. ఆమె జిహెచ్ఎంసీ ఎంప్లాయీ. కొంతకాలం వల్ల పనిచేసి చనిపోయింది. కొంతకాలం, కొన్నేళ్ల క్రితమే ఆమె చనిపోతే, ఈ చనిపోయినటువంటి దివంగత మహమ్మద్ సాబార్ భార్య అయినటువంటి దివంగత శ్రీమతి హాజీ బేగం పేరు మీద ఫ్యామిలీ పెన్షన్ మంజూరు అవుతూ వచ్చింది. మరి సాబీర్ మరణానంతరము వారి కుమారుడు లిమా అహ్మద్ సలీం రికార్డ్ అసిస్టెంట్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఐడి 11315 కారుణ్య నియామకం కింద జిహెచ్ఎంసీలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందిండు. ఇది పరిస్థితి. ఈయన చనిపోయిన ఆయన కుమారుడే ఆయనే దీంట్లో ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసుకుంటూ మరి ఏం చేసిండు చూడండి. 5 ఏళ్ల పాటు నకిలీ లీలలు. హాజీ బేగం మరణించినప్పటికీ ఆమె బ్రతికే ఉన్నట్లు నకిలీ లైఫ్ సర్టిఫికేట్ సృష్టించి జిహెచ్ఎంసీ అధికారుల కళ్ళు కప్పి మరి ఈయన చేసినటువంటి భాగవతం ఎట్లుందో చూడు. వాళ్ళ అండదండలతోటి మరి ఇక్కడ 1/1/2012 నుంచి 23/9/2021 వరకు సంవత్సరం పాటు మరి సుదీర్ఘ కాలం పాటు పెన్షన్ డబ్బులు డ్రా చేయడం జరిగింది. దాంతో ఎంత స్వాహ చేసిండు? 80 లక్షల రూపాయలు. 80 లక్షలు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ 5 ఏళ్ల కాలంలో తక్కువలో తక్కువ 80 లక్షల ప్రజాసొమ్మును అవినీతి అక్రమాల ద్వారా కాజేసినట్లు తెలుస్తుంది. 5 ఏళ్లల్లో మరి 80 లక్షల రూపాయలు కొట్టేసినటువంటి ఈ సలీం మరి ఆఖరికి ఏమైందో ఈయన ఉద్యోగం పోయింది. ప్రజాసొమ్మును అవినీతి అక్రమాల ద్వారా కాజేసినట్టు తెలిసింది. కాబట్టి మరి గతంలో సస్పెన్షన్ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఫిర్యాదు నెంబరు వీళ్ళు ఆల్రెడీ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఒక కంప్లైంట్ వేసిరు. ఆ కంప్లైంట్ నెంబరు 1362975 ఆధారంగా ఇది ఎప్పుడంటే 7/10/2021 కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం సదరు ఉద్యోగి మహమ్మద్ సలీంను గతంలో సస్పెండ్ చేసిరు. ఓకే, నేరం చేసిండు, 80 లక్షలు దోసుకున్నాడు, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిండు. కాబట్టి ఈయనను 2021లో మరి కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఈ మహమ్మద్ సలీంను ఉద్యోగం నుంచి తీసిపడేసిండు, సస్పెండ్ చేసిండు. మరి నిలదీస్తే దుర్భాషలు. ఈ తీసినటువంటిది ఎట్లా తీసేసిరు, ఎప్పుడు తీసేసిరు అనే వివరాలు ఇవ్వమని ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు ఆర్టీఐ పెట్టుకున్నారు. అయితే పెట్టుకుంటే వీళ్ళు ఏమంటారు? నిలదీస్తే అధికారుల అహంకార వైఖరి. ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరయ్య సార్, మీరే ప్రధానంగా, ఎందుకంటే మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ అర్థమవుతుంది క్లియర్గా. ఈ భారీ అవినీతి వ్యవహారంలో సస్పెన్స్ తర్వాత తీసుకున్న పూర్తి స్థాయి చర్యల నివేదిక. ఈ సలీంను సస్పెండ్ చేసినాక ఏమేమి చర్యలు తీసుకుంటూ ఏం జరిగింది అనేది ఇక్కడ ఆర్టీఐ వేసి వివరాలు ఇవ్వమని వీళ్ళు అడిగిండ్రు.
ఏం నివేదిక అది? ఏటీఆర్. సదరు నకిలీ సర్టిఫికెట్లు ధృవీకరించిన అధికారుల వివరాలను కోరుతూ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం ప్రకారం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే సమాచారం ఇచ్చి విచారణకు సహకరించాల్సిన జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కు చెందినటువంటి అధికారులు ఎవరెవరంటేనే హరిరతన్, ఏఎంసీ, శంకరయ్య, బాలాజీలు సమాచారం ఇవ్వకుండా బాధితులను సామాజిక కార్యకర్తలను వేధిస్తున్నట్టు ఆరోపణలు. వీళ్ళు మీడియా దాకా వచ్చేది. ఇక శంకరయ్య సార్ మీరే, వీళ్ళు మీడియా దగ్గర రావడానికి కారణం మీరే. ఎవరు? అడిషనల్ కమిషనరు శంకరయ్య, అడిషనల్ కమిషనర్ అడ్మిన్. ఈ శంకరయ్య సారు రెస్పాండ్ చేయకపోతే ఈ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్టీఐ చేసిండ్రో వాళ్ళ మీద గుస్సా అవుతుంటే వాళ్ళు తప్పని పరిస్థితిలో మరి మీడియాను వాళ్ళు ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది మీ వల్ల జరిగింది. అధికారుల నిర్లక్ష్య మాటలు ఇవే. నీకు చర్యల నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు, మేము రిపోర్ట్ ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో, పై అధికారికి ఫార్వర్డ్ చేసాం, తర్వాత వాళ్ళే చూసుకుంటారు. ఈయన ఏమంటుండంటే వీళ్ళు సలీం మీదకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా మేము పై ఆఫీసర్లకు ఇచ్చినాం, ఏదైనా ఉంటే వాళ్ళు తేల్చుకుంటారు. ఇంట్లో మీకు ఇవ్వాల్సింది ఏం లేదు, మీరు అడగాల్సింది ఏం లేదు, మీరు ఎక్కడ ఏం చేస్తారో చేసుకోరి, మేము రిపోర్ట్ మీకు ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు మాకు, ఇది పై అధికారులకు ఫార్వర్డ్ చేసినామని చెప్పి ఇక్కడ మరి వీళ్ళని దుర్భషలాడినటువంటి పరిస్థితి. దానికి నిరసనగానే వాళ్ళు మీడియాని ఆశ్రయించి మరి ఇంత పెద్ద భాగవతం అయ్యేదానికి కారణం యాదయ్య సార్, శంకరయ్య గారు మీరు చేసినటువంటి గొప్ప పని ఇది. మరి వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ ముగ్గురు అధికారులపై తక్షణం విచారణ జరగాలని చెప్తున్నారు. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ఎవరైతే ఉందో ఈ యొక్క దురుసుగా ప్రవర్తించి అలసత్వం వహించినటువంటి ఈయన హరిరతను, తర్వాత ఏఎంసీ శంకరయ్య, బాలాజీలు, ఈ ముగ్గురిని మరి వీళ్ళ పైన విచారణ చేయమని చెప్పి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టింది. ఈ కుంభకోణంలో నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇవ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్న అధికారుల తీరుపై ఫోరం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రింది అంశాన్ని వారు హైలైట్ చేస్తున్నారు. ఇక చూడరి, వీళ్ళు సీరియస్ అవుతున్నారు. ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి వాళ్ళకు రెస్పాన్స్ చేయకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ పైన సీరియస్ అవ్వడం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముగ్గురు పైన విచారణ చేయమని చెప్తుండ్రు, శాఖాపరమైనటువంటి విచారణ చేయమని చెప్తుండ్రు. సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించి సమాచార హక్కు చట్టాన్ని కలరాస్తూ దౌర్జన్యానికి దిగిన అడిషనల్ కమిషనర్ అడ్మిన్ శంకరయ్య, హరిరతన్, ఏఎంసీ, బాలాజీలపై తక్షణమే శాఖాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి వీళ్ళు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ వాళ్ళు మరి ఇక్కడ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. అది మీడియా ద్వారా. ఎందుకంటే మీరు వినలేదు, మీ దగ్గరికి వస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతోటి ఏమైందని మీరు అనుకున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు, మీడియాను ఆశ్రయించారు. మీడియా ఏం చేస్తుంది, ప్రపంచాన్ని చూపిస్తుంది మీ భాగవతాన్ని. శంకరయ్య భాగవతం మీ అందరిది కూడా మరి ఇప్పుడు ఎట్లుంటుందో చూడరు. ఇక వీళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టమంటాడు. ప్రభుత్వ పెన్షన్ నిధులను దారి మళ్లించిన బాధ్యులందరిపై, వారికి సహకరించిన తిమింగలాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒక ఆఫీసులో ఇలాంటి అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళకు సహకరించిన వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్తున్నారు. రికవరీ, స్వహా చేసిన 80 లక్షల ప్రభుత్వ సొమ్మును వడ్డీతో సహా రికవర్ చేయాలి. ఏదైతే చనిపోయిన పేరు మీద డబ్బులు బతుకున్నట్టు తీసుకున్నటువంటి 80 లక్షలు ఉన్నాయో 5 సంవత్సరాల కాలంలో ఆ డబ్బుల్ని కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించాలని చెప్పి మాత్రం ఇక్కడ కోరుతున్నారు. ఇకపోతే జిహెచ్ఎంసీ కార్యాలయం ప్రజాసేవకు కాకుండా అవినీతి తిమ్మింగలాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. మరి ప్రజాసేవ చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఆఫీసులో ఇక్కడ మరి దోసుకోవడానికి, ఇక్కడ కూర్చొని దాచుకునే విధంగా ఈ ఆఫీసులు మరి ఇట్లా ఈ విధంగా ఉన్నాయని ఇక్కడ మండిపడుతున్నారు. కమిషనర్ ఆర్వి కర్ణన్ గారు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కమిషనరు మరి ఆర్వి కర్ణన్ గారు, మీ కళ్ళెదుటే సాగుతున్నటువంటి ఈ పెన్షన్ దోపిడీపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు ఎప్పుడు కదులుతాయి? మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి మరియు మున్సిపల్ శాఖ సెక్రటరీ జేఎస్ రంజన్ గారు వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి మరి లంచగొండుల దౌర్జన్యానికి చరమగీతం పాడాలని, వ్యవస్థలో పారదర్శకత పెంచాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ మరియు పౌర సమాజం కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇది ఈ యొక్క భాగవతం. ఏంది భాగవతమో? జిహెచ్ఎంసీలో పెన్షన్ భాగవతము శంకరయ్య సారు. ఈ శంకరయ్య, ఈ సలీం, ఈయనే 80 లక్షలు కొట్టేయడానికి కారకుడు. సస్పెండ్ అయ్యిండు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేస్తుండు. మరి ఎట్లా చేస్తుండు ఏంది, దీని మీద వివరణ ఇవ్వమని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ మరి అప్పీల్ చేస్తే వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్న దానివల్ల
మరి వాళ్ళు ఈరోజు మీడియాను కూడా ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శంకరయ్య సార్, ఇప్పటికైనా మీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జయేష్ రంజన్ గారు, మీరందరూ కూడా ఈ యొక్క అవినీతి పైన మరి జరిగేటువంటి తతంగం ఏదైతే నడుస్తుందో, మళ్ళీ సలీంను ఉద్యోగంలో పెట్టుకొని ఉద్యోగం చేపిస్తుండ్రు, దీని వెనుక ఎంతమంది ఉన్నారు ఏంది అనేటువంటి దానికి మరి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలని చెప్పి మాత్రం ఇక్కడ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తూ, మిమ్మల్ని మరి రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళ మీద తగిన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోమని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయని చెప్పి కోరుతున్నాము. నమస్తే, సెలవు.